భారతదేశపు మ్యాప్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్తరాన కైలాసంలో పరమశివుడు ఉంటాడు. ఆయన యొక్క జటలన్నీ కూడాను విప్పుకుని ఉంటాయి. మన పామీరు పీఠముడిలాగా, లేకపోతే హిమాలయాల్లాగా, హిందూ కుష్ పర్వతమాలిక లాగా, లేకపోతే అస్సాంలోని పర్వతమాలిక లాగా వీరభద్రుని యొక్క జుట్టు నర్తిస్తున్న సమయంలో ఏ రకంగానైతే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఉత్తరాన ఆయన ఒక చేతిని చాస్తే అది అస్సాం దాకా వస్తుంది, మరొక చేతిని ఇటువైపు చాస్తే అది గుజరాత్ దాకా వస్తుంది. దక్షిణాన అమ్మవారు ఉన్నారండి. చిట్ట చివర భారతదేశపు కొట్ట కొసన కన్యక రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఉంది, కన్యాకుమారిలో ఉంది. కన్యాకుమారి పరమశివుని కోసము తపస్సు చేసి ఆయన ఆలింగనం కోసము 2 చేతులు ఎత్తితే ఒక చెయ్యి అస్సాం, ఒక చెయ్యి గుజరాత్. అటు అమ్మవారు ఇటు అయ్యవారు వీళ్ళ యొక్క పవిత్ర పరిష్వంగంతో, వీళ్ళ యొక్క పవిత్ర ఆలింగనమే భారతదేశం. శివుణ్ణి పూజించాలంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి సౌరాష్ట్రలో గుజరాత్లో ఉంటే, రెండవది మల్లికార్జునం మన శ్రీశైలంలో ఉంది, మూడవది ఉజ్జయిన్యాం మహాకాలం మధ్య భారతదేశంలో ఉంది, ఆ తరువాత ఓంకారమమలేశ్వరం పక్కన ఉంది, ఆ తరువాత సేతుబంధేతు రామేశం దక్షిణ భారతదేశానికి వస్తాము. ఇలా మీరు ఈ 12 జ్యోతిర్లింగాలని చూస్తే ఎవరో సూదితో కుట్టినట్టుగా ఈ దేశాన్ని పశ్చిమం నుంచి దక్షిణము, దక్షిణం నుంచి తూర్పు, తూర్పు నుంచి ఉత్తరం దాకా కలిపి కుట్టినట్టుగా కుట్టారు.